అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ఈరోజు బుధవారం. మనకి వారాలలో బుధవారం చాలా ప్రత్యేకమైనది. మనం సోమవారం ఈశ్వరారాధనకి ఎలా ప్రాధాన్యత ఇస్తామో, మంగళవారం అమ్మవారికి ఎలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తామో, వారాల్లో వచ్చేటువంటి ఈ బుధవారం ఏదైతే ఉన్నదో ఇది విష్ణు ప్రీతికరంగా చెప్పబడింది. స్వయంగా శ్రీ మహావిష్ణువు, విశేషించి కృష్ణ భగవానుడు మనకి మహాభారతంలో, భగవద్గీతలో వారాలలో నాకు ఇష్టమైన వారం బుధవారం అని, అలాగే విశేషంగా ఆయనకు నచ్చినటువంటి మాసము, నచ్చినటువంటి తిథి, ఈ వివరాలని చెబుతూ ఈ వారాలలో నాకు ఇష్టమైనటువంటి వారం బుధవారంగా చెప్పడం జరిగింది. అలా శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా చెప్పడం చేత బుధవారానికి ఆ ప్రాధాన్యత, ప్రత్యేకత లభించింది. మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం విఘ్నాలు ఏవైనా ఉంటే తొలగించుకోవడానికి, అలాగే విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందడానికి, కార్యసిద్ధి కలగడానికి బుధవారం చాలా ప్రత్యేకమైనది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏ వ్యక్తి అయితే బుధవారం రోజు తలస్నానం ఆచరిస్తాడో అటువంటి వారికి ఈరోజు ధనలాభం కలుగుతుందని. మనం ప్రతిరోజు తలస్నానం ఆచరించకూడదు, కానీ తలస్నానం ఆచరించడానికి ఉత్తమమైనటువంటి రోజుల్లో బుధవారం, శనివారాన్ని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇంకా బుధవారం ఈరోజు ఎవరైతే విఘ్నేశ్వర ఆలయ దర్శనం చేస్తారో, విఘ్నేశ్వరుని పూజిస్తారో, సంకటనాశన గణపతి స్తోత్రం వంటి స్తోత్రాలను ఈరోజు పారాయణం చేసుకుంటారో అటువంటి వారికి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం చేత విఘ్నాలన్నీ తొలగుతాయని శాస్త్రం చెప్పింది. ఇదే కాకుండా ఈరోజు విశేషించి విఠలుడిని, శ్రీ మహావిష్ణువుని పూజించడం, ఈరోజు విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేసుకోవడం, భగవద్గీత వంటివి ఈరోజు వినడం, చదువుకోవడం చేత, మహాభారతం వంటి అష్టాదశ పురాణాలు, విష్ణు పురాణం వంటివి ఈరోజు చదువుకోవడం చేత విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో నూతనంగా ఏదైనా ఆరంభించుకోవాలంటే బుధవారం ఉత్తమమైనటువంటి వారం. వ్యాపారాలకి పనికొచ్చేటువంటి ముఖ్యమైన ఒక వారంలో వచ్చేటువంటి ముఖ్యమైన 3 రోజుల్లో బుధ, గురు, శుక్రవారాలని చెప్తారు. అందులోనూ కూడా బుధవారం వ్యాపార సంబంధం ఉన్నటువంటి వారంగా చెప్పబడింది. ఇంకా జ్యోతిష్ శాస్త్రంలో ముహూర్త భాగంలో విశేషించి ఎలాంటి శుభకార్యాలు ఆచరించాలన్నా, గృహారంభం, గృహప్రవేశం, వివాహం వంటి ఎలాంటి శుభకార్యాలు ఆచరించాలన్నా బుధవారం దానికి బుధవారం రోజు ఆ కార్యక్రమం చేసుకోవడానికి, ఆచరించడానికి అనుగుణంగా ఉన్నటువంటి రోజుగా చెప్పబడింది. ఇంతటి విశేషం ఉన్నటువంటి రోజు కాబట్టి బుధవారం చాలా ప్రత్యేకమైనది. ఈరోజు ఏ వ్యక్తి అయితే ఉదయం తలస్నానం వంటివి ఆచరించి విశేషంగా విఘ్నేశ్వరుణ్ణి, శ్రీ మహావిష్ణువుని పూజిస్తారో వారికి ధన, కనక, వస్తు వాహనాదాలకి లోటు ఉండదని, అలాగే విద్యార్థులు ఈరోజు విఘ్నేశ్వరుని పూజించడం చేత వారికి విద్యాబుద్ధులు కలిగి జ్ఞానం కలుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఆలయ దర్శనాలు చేయడం, అక్కడ మహావిష్ణువుని అర్చన వంటివి చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేయడం అత్యంత ఉత్తమం. ఇంకా బుధవారం రోజు చదువు పరంగా, వ్యాపార పరంగా ఎలాంటివైనా సరే ఈరోజు ఆరంభం చేస్తే అవి సత్ఫలితాలు ఇస్తాయని మాత్రం శాస్త్రం తెలియజేస్తుంది. ఇంతటి విశేషం ఉన్నటువంటి రోజు కాబట్టి బుధవారం అన్ని కార్యాలకి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వారం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.